Hello guys, welcome or welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. So నేను ఊటీ వ్లాగ్స్ వేస్తున్నాను కదా, మధ్యలో ఎందుకు మిస్ అయిందని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది మేము వచ్చే రోజు యాక్చువల్లీ. సో లాస్ట్ డే ఇన్ ఊటీ అండ్ కున్నూర్. సో అక్కడ ఊటీలో బోట్ ఉంటుంది కదా, బోట్ రైడింగ్ ఈజ్ ఫేమస్ ఇన్ కున్నూర్. సో అక్కడికి వెళ్ళాం మేము మార్నింగ్ లేవగానే, రెడీ అవ్వగానే. సో అక్కడ చూస్తున్నారు కదా వాటర్లో, ముందు ఇలా లేనే లేదు అసలు, ఓపెన్గా ఉండేది అండ్ డైరెక్ట్గా వాటర్ బోట్ల దగ్గరికి పైసలు ఇచ్చి అలాగే వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడైతే పెద్ద క్యూ అండ్ అక్కడ నుంచి పెద్ద క్యూ ఉంది ఫర్ టికెట్ కౌంటర్ ఇట్ సెల్ఫ్. మేము ఆన్లైన్ బుక్ చేసేసాం కాబట్టి తొందరగా అయిపోయింది. అండ్ మా ఫ్యామిలీకి ఒకటే సపరేట్గా బోట్ ఇవ్వండి అని చెప్పాము మేము, బికాజ్ వీఆర్ ఆల్మోస్ట్ 10 పీపుల్. సో సపరేట్గా మాకు ఒకటే బోట్ ఇచ్చారు. అండ్ తక్ష చూసారా, ఆ రోజు క్యారియర్లో కూర్చోపెట్టాము మేము. బేబీ క్యారియర్ అంటారు కదా, చాలా కంఫర్టబుల్ ఉంది. నేను ఎంత ఉంటుంది అనుకున్నా, వాడు ఏడుస్తాడు అనుకున్నా యాక్చువల్లీ, కానీ చాలా బాగా కూర్చున్నాడు. అండ్ హీ ఎంజాయిడ్ ద రైడ్ త్రూ అవుట్. అండ్ హీ వాజ్ లాస్ట్ డే వాడికి కొంచెం ఫీవర్ వచ్చింది, ఎందుకే డల్గా ఉన్నాడు. సో వాడికి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, కొంచెం డల్గా ఉన్నాడు. సో అప్పుడప్పుడు టెంపరేచర్ ఇలా చెక్ చేస్తూనే ఉన్నాం మేము, మళ్ళీ వచ్చిందా ఏంటి అని. ఎందుకంటే డోలో సిరప్ వేస్తే తగ్గిపోతుంది కదా. సో అక్కడ చాలా చల్లగా ఉంది ఆ రోజు, అందుకని వాడికి అలా స్వెటర్ లాంటి టీషర్ట్ వేసేసి ఇంకా క్యాప్ వేసాము, చల్లగాలి జోలో పోకూడదని. అండ్ నీళ్ళలో వెళ్తున్నప్పుడు అయితే ఇంకా మరీ ఎక్కువగా చల్లగా ఉంది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో స్టార్టెడ్ రైనింగ్, డ్రిజ్లింగ్ అయింది సన్నగా. వ్యూ మాత్రం చాలా బాగుండేది, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఫస్ట్ ట్రిప్కి సమ్ 1000 అరౌండ్ కాస్ట్ అయింది, 1200 అలా ఒక ఫర్ 10 పీపుల్. అండ్ నెక్స్ట్ 1 రౌండ్ 300లో చేసేస్తాం, 30 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పాడు. సో 300 రూపీస్కి ఇంకో రౌండ్ వేస్తామని చెప్పారు. మేము కూడా సర్లే ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు కూడా, అండ్ మాకు కూడా చాలా ఎంజాయ్ అనిపించింది. సో ఇంకొక రౌండ్ 2 రౌండ్స్ వేసుకున్నాం అక్కడ మేము. మా అత్తమ్మ అయితే చాలా భయపడేశారు, వాళ్ళకి వాటర్ అంటే చాలా నచ్చదంట, అందుకే చాలా బాగా భయపడుతూనే ఉన్నారు. తక్షణ ఇలా గట్టిగా పట్టుకున్నారు చూడండి. సో మేము ఇక్కడ హాయ్ అంటున్నాము. ఎంతనో బోట్ రైడ్ చేసేవాడు అంకల్. తక్షకైతే ఎలా రైడ్ చేస్తున్నాడు అంకల్, ఎలా బబల్స్ వస్తున్నాయి, దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది వాడికి వెహికల్స్ నడిపించేదంటే చాలా ఇష్టం. సో ఇలా నీళ్ళు చూస్తూ భయపడలేదు అసలు, బాగానే ఎంజాయ్ చేశాడు నీళ్ళలో నవ్వుతూ. అండ్ టెంపరేచర్ చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు వాడు ఆ రోజు, అందుకని నాకు చాలా టెన్షన్లోనే ఉన్నాను. నేను తినలేదు, ఎందుకో ఫీవర్ ఎక్కువైపోతుందో ఏంటో. అండ్ ట్రావెలింగ్ కూడా ఫుల్ డే మొత్తం ఇంకెలా క్రాంకీగా అయిపోతే ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాను. సో ఇలా మేము వాటర్ రైడ్కి వెళ్ళాము. నాకు అనిపించింది ఇలా బోటింగ్ వెళ్ళేదానికంటే సైట్ సీయింగ్ వెళ్ళింటే బాగుండేదేమో. కాకపోతే పిల్లలకి కొత్త ఎక్స్పీరియన్స్ కదా బోట్లో కూర్చోవడం, వాడు రో బోట్ అని పాడుతూనే ఉంటాడు. సో వాళ్ళ కోసమనే ఇక్కడికి వచ్చినట్టు, లేకపోతే మేము ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సైట్ సీయింగ్కి, అవన్నీ మిస్ చేసేసాము బికాజ్ ఆఫ్ టైం. అండ్ పిల్లల్ని పట్టుకున్న అంత దూరం ఎలా వెళ్ళలేమని చెప్పేసి ఇంకా ఆపేసుకున్నాము. అండ్ ఇది రైడ్ మాత్రమే ఎంజాయ్ చేసి వచ్చాము ఇంకా. సో వాటర్ రౌడ్ వెళ్ళంగానే మేము ఇంకా ఊటీ బోట్ హౌస్ అంటారు దాన్ని, ఇంకా బోట్ చూస్తున్నారు కదా. సో ఇది వ్యూ అండి. అప్పుడు చాలా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిపోయింది అన్నాను కదా, ఇంకా చాలా పొగగా బాగుండేది, చాలా ఫాగ్. సో ఇది నీలగిరీస్ అండ్ ఫారెస్ట్ అంటారు దీన్ని. ఇంకా వెళ్ళేటప్పుడు ఇది మాకు కనిపించింది నీలగిరి ఫారెస్ట్. అక్కడ నీలగిరి ఆయిల్ కూడా చాలా ఫేమస్. నీలగిరీస్ అంటే యూకలిప్టస్ ఆయిల్ అంటారు కదా, దాన్ని టిపికల్ ఇండియన్ లాంగ్వేజ్లో నీలగిరీస్ అంటారు, నీలగిరి ఆయిల్ అంటారు. ముందు మెహందీ పెట్టుకునేటప్పుడు అంటించుకునే వాళ్ళం కదా, మీకు గుర్తుందో లేదో ఎవరికైనా. సో అది వేసుకుంటే ఎర్రగా పండుతుంది అని దాన్ని వేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కాన్సన్ట్రేటెడ్ వర్జన్ జెండు బామ్మల విక్స్ ఏదైనా రాసుకోండి మెహందీ పైన రెడ్ అవుతుంది అంటారు కదా. సో అదే అలాగే దాంట్లో కూడా యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అలా అంటారు. ముందు నీలగిరి ఆయిల్ డైరెక్ట్గా దొరికింది, ఇప్పుడు అంతగా దొరకట్లేదు. సో ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం మేము ఒక దగ్గర, అక్కడ రైడ్ చేస్తానన్నాడు. అండ్ బండీపుర ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా చాలా బాగా ఎనిమల్స్ కనిపించాయి మాకు. ఎలిఫెంట్స్, పికాక్, డీర్ అండ్ బైసన్, ఇలా చాలా యానిమల్స్ కనిపించాయి. పోయేటప్పుడు అన్నీ కనిపించాయి అనుకోండి, కానీ ఎలిఫెంట్స్ ఒకటే రెండో కనిపించాయి అంతే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా దగ్గర కనిపించాయి. అండ్ బండీపుర చాముండి బెట్ట
చాముండేశ్వరి అండ్ మైసూర్ దసరాకి పెడతారు కదా, ఆ ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. అక్కడ దిగి మనుషులు ఫోటో తీసుకుంటున్నారు, కానీ మేము తీసుకోలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా తొందరగా రీచ్ అయిపోవాలి ఇంటికి అని చెప్పి ఇంక ఇక్కడ ఆపకుండా వెళ్ళిపోయాము. ఎందుకంటే తక్ష కూడా అప్పటికే క్రాంకీనెస్ స్టార్ట్ చేసేసాడు వాడు. ఇక్కడ చూస్తున్నారు కదా బేబీ ఎలిఫెంట్ అండ్ మదర్ ఎలిఫెంట్ చాలా క్యూట్గా ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇలా వ్యూస్ చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి మైసూర్ టు ఊటీ వెళ్ళండి, అక్కడ హైవే బండిపుర అండ్ తమిళనాడు ఇంకొక ఫారెస్ట్ కలుస్తుంది. ఆ ఫారెస్ట్ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒకసారి ఫీల్ చేయాల్సిందే. 2 వీలర్స్ లేకపోతే మీ ప్రైవేట్ వెహికల్లో వెళ్తే చాలా బాగుంటుంది. నైట్ టైం జర్నీ కాకుండా డే టైం జర్నీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. తక్షిలా ఎంజాయ్ చేస్తున్నాడు యాలీ అని. ఇక్కడ చూసారా రైట్ సైడ్లో 3 ఎలిఫెంట్స్ కనిపించాయి. ఇక్కడ చిన్న బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది, అది దాక్కునింది యాక్చువల్లీ, తర్వాత కొద్దిసేపటి తర్వాత బయట కనిపించింది. చాలా చిన్నగా ఉంది, ఇది మోస్ట్లీ అప్పుడే పుట్టిందేమో అనిపించింది నాకు, అంత చిన్నగా ఉంది అది. ఇంకా మేము బెంగళూరు రీచ్ అయ్యేంత లోపలే అక్కడ మైసూర్ హైవే దాటిన తర్వాత ఒక ఎంపైర్ హోటల్లో దిగాము. అక్కడ డిన్నర్ చేసేసుకున్నాము, ఎందుకంటే అప్పటికే 9:30, 10 అయిపోయింది. సో అక్కడ డిన్నర్ చేసుకొని మేము ఇంకా బయలుదేరుతున్నాము. తక్షకేమో కొంచెం అలా జేసీబీ కొనిచ్చారు, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు జేసీబీ చూసి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.